హలో వ్యూయర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఈ వీడియోలో నేను పీసీఓడి అంటే ఏంటి, అంటే పీసీఓడి జనరలీ ప్రెగ్నెన్సీ రాదు అనుకుని చాలా కంగారు పడుతుంటారు. పీసీఓడిలో రకాలు ఉంటాయి, వీటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలా డౌట్స్, ఎస్పెషల్లీ పీసీఓడి గురించి ఎక్కువ డౌట్స్ అనేది వచ్చాయి. అందుకని ఓన్లీ నేను ఈ వీడియోలో పీసీఓడికి ఉండే డౌట్స్ మీదే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. మేడం పీసీఓడి అంటే ప్రెగ్నెన్సీ రాదా అని ఫస్ట్ పీసీఓడి ఉండేవాళ్ళు కంగారు పడుతుంటారు. పీసీఓడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా పీసీఓడి రావడం ఒకటి, సెకండ్ కేటగిరీ వచ్చేసి లావు మూలంగా పీసీఓడి అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. ఈ 2 గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు లావుగా ఉన్న పీసీఓడీస్ ఏమవుతుంటారు, వాళ్ళని ఒబేస్ పీసీఓడీస్ అంటారు. సన్నగా ఉన్న వాళ్ళని లీన్ పీసీఓడీస్ అంటారు అనమాట. ఎప్పుడైనా సరే లీన్ పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడం అనేది కొంచెం ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఒబేస్ అంటే కొంచెం లావుగా ఉన్న పేషెంట్స్లో పీసీఓడి అనేది వాళ్ళకి ఒట్టి పీసీఓడి యొక్క ప్రాబ్లం ఒక్కటే మనం డిటెక్ట్ చేయము. మనం రక్త పరీక్షలు అవన్నీ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది, కొంతమందికి షుగర్ కండిషన్స్ అంటే అబ్నార్మల్ షుగర్ లెవెల్స్ అనేవి డిటెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో పీసీఓడి అని చెప్పేసి ఏదైనా పేషెంట్ మనం చెప్పే ముందు ఈ కేటగిరైజ్ చేసుకోవడం అనేది పేషెంట్కి చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. జనరలీ పీసీఓడికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ చాలామంది ఏంటంటే నవడే స్కాన్లో 80% ఆఫ్ ద స్కాన్స్లో ఏంటంటే పీసీఓ మార్ఫాలజీ అని ఇచ్చేస్తారు. పీసీఓ మార్ఫాలజీ వేరు, పీసీఓడి డయాగ్నోసిస్ వేరు. ఒట్టి స్కాన్లో పీసీఓ మార్ఫాలజీ అని ఇస్తే పీసీఓడి ఉన్నట్టు కాదండి. ఓన్లీ రిపోర్ట్స్ చూసి కంగారు పడిపోకూడదు. సో బేసికలీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నట్లు పీసీఓడి అని చెప్పినట్లు అయితే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా, అంటే పీరియడ్ 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో వస్తుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి పీరియడ్ అనేది చక్కగా రెగ్యులర్గా వస్తుంది అనేది ఏమీ లేదు, అంటే చిన్న చిన్న హార్మోన్స్ చేంజెస్ కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అంటే షుగర్ ఏమీ లేదు, థైరాయిడ్ ఏమీ లేదు అంటే మాత్రం వీళ్ళకి రెగ్యులర్గా పీరియడ్ అయిన 10వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో భార్యాభర్తలు కలుసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మేడం ఏ టైంలో కలవాలో మాకు అర్థం కావట్లేదు, ఏ టైంలో కలవాలి అని మీకు డౌట్ వచ్చినట్లయితే, సో జనరలీ ఎల్హెచ్ కిట్స్ అంటారు, అంటే ఓవ్యులేషన్ కిట్ అనేది దొరుకుతుంది బయట. ఓవ్యులేషన్ కిట్స్ అనేవి నవడేస్ మెడికల్ షాప్స్ అన్నింటిలో దొరుకుతున్నాయి, లేదు అంటే యూ కెన్ డూ అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ ఓవ్యులేషన్ కిట్ అనేది మనం పీరియడ్ అయిన 11వ రోజు నుంచి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ శాంపిల్ సేమ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టే చేసుకోవాలి. సో ఓవ్యులేషన్ కిట్ అనేది పాజిటివ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి సుమారుగా 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో ఎగ్ రిలీజ్ అవడం అనేది జరుగుతుంది. సో ఆ టైంలో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఈ పద్ధతి పాటించాలి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ పీసీఓడి వాళ్ళు పీసీఓడి అని కంగారు పడతారు. మెయిల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ ఎలాగుందో సరిగ్గా చూసుకోరు. సో స్పర్మ్ అనాలిసిస్ కూడా ఒకసారి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. సెకండ్ క్వశ్చన్ అడిగేది, బరువు కంపల్సరీ తగ్గాలా పీసీఓడి ఉన్నప్పుడు? జనరల్లీ పీసీఓడి ఒబేస్ పేషెంట్ని బరువు తగ్గాలి అని కంపల్సరీ అని చెప్తామండి. ఎంత అంటే మీకు రెగ్యులర్ సైకిల్స్ రావడం లేదు అంటే మాత్రం 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, అంటే సుమారుగా మీరు 70 kgs నుంచి 80 kgs మధ్య ఉన్నారు అంటే 10%, సుమారుగా 7 kgs to 8 kgs తగ్గారు అనుకోండి, ఆటోమేటిక్గా 50% ఛాన్సెస్ ఆర్ దేర్ పీరియడ్ అనేది కరెక్ట్ అయిపోతుంది, అంటే రెగ్యులర్ సైకిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. రెగ్యులర్ సైకిల్స్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ మీ చేతిలోనే ఉంటుంది. నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎక్స్ట్రా మెడికేషన్ అంటారు. సో ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేదు, న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి అంటే మాత్రం మెయిల్ ఫ్యాక్టర్, అంటే మగవాళ్ళలో ఎటువంటి లోపం లేదని డయాగ్నోస్ చేస్తే మాత్రం వీళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్గా ఆఫర్ చేసేది ఏంటి అంటే, పీసీఓడి ఫస్ట్ తగ్గడానికి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం పీసీఓడి అనేది అంటే సైకిల్స్ రెగ్యులరైజ్ అనేవి చేసుకున్న తర్వాత మనం వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ అనేది మెయిన్ వీళ్ళకి ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతారు వీళ్ళు. సో మినిమల్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్స్తో ఎగ్ ఓవ్యులేట్ అవుతుందా లేదా అని చూసుకుని, ఎందుకంటే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. సో ఎగ్ పెరుగుతుందా లేదా చూసుకుంటాం. జనరల్లీ పెరుగుతుంది ఎగ్ మెడిసిన్స్కి, కానీ వీళ్ళు ఓవ్యులేట్ అవ్వరు, అంటే ఎగ్ పగలదనమాట. సో కంపల్సరీ ఓవ్యులేషన్ అయిందా లేదా అని చెప్పేసి స్కాన్లో కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవ్యులేషన్ అయిన తర్వాత న్యాచురల్గా ట్రై చేయాల్సి ఉంటుంది. ఒక 6 months ట్రై చేశారు, అవడలేదు అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్గా వీళ్ళు వెళ్ళాల్సిన పద్ధతి ఇంట్రాయూటరల్ ఇన్సెమినేషన్, అంటే ఐయుఐ పద్ధతిలో ట్రై చేయాల్సి ఉంటుందన్నమాట. సో పీసీఓడి అనేది టైమ్లీ మేనేజ్మెంట్ చేసుకుంటే
వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పేషెంట్స్కి న్యూమరస్ ఎగ్స్ ఉంటాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అనమాట. ఎగ్తో ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఏంటంటే ఓవులేషన్ కాదు. సో మనం కరెక్ట్గా ప్లాన్డ్ ట్రీట్మెంట్తో మందులు తీసుకుని ఓవులేషన్ చేయించుకుని, లేదు అంటే చిన్న చిన్న కిట్స్ ద్వారా ఓవులేషన్ అయింది తెలుసుకుంటే న్యాచురల్గా కానీ మైనర్ ట్రీట్మెంట్స్లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే వెయిట్ తగ్గడం అనేది పీసీఓడి పార్ట్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్, కంపల్సరీ పార్ట్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్గా వెళ్ళాలి. 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గాలి. అండ్ తీసుకోవాల్సిన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కంప్లీట్లీ ఆఫ్ చేసేసి ప్రోటీన్ డైట్, ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు తినడం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మన బాడీలో ఏమైనా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే అబ్నార్మల్ కెమికల్స్ అలాంటివి ఉంటే అవి కూడా ఏంటి అంటే విత్ డైట్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పీసీఓడికి ఉంటుందండి. హెవీగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, 3-4 మంత్స్కి సైకిల్స్ వస్తున్నాయి అంటే ఇంట్లో అయితే ఉండద్దు. కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.